ఒకప్పుడు దట్టమైన అడవిలో రాజు మరియు బోబో అనే రెండు కోతులు ఉండేవి. అవి ఒక పొడవైన చెట్టుకు ఎదురుగా నివసించేవి మరియు ఒకరినొకరు అతి పెద్ద ఇబ్బందిగా భావించారు. ఒకరోజు ఎండ ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు ఊగుతున్నప్పుడు రాజు చెట్టు నుండి వేలాడుతున్న జ్యూసి మామిడికాయను చూశాడు. కాని అతను దానికోసం చేయి చాపగానే బోబో దూసుకు వచ్చి మొదట దానిని పట్టుకున్నాడు. ఏయ్, ఆ మామిడికాయ నాదే అని రాజు అరిచాడు. అలా కాదు, నేను మొదట చూశాను, బోబో తిడుతూ కొరికాడు. కోపంతో వారు వాదించడం ప్రారంభించారు. వారి గొంతులు అడవిలో ప్రతిధ్వనించాయి. త్వరలోనే వారి ఉల్లాసభరితమైన గొడవ పూర్తి స్థాయి పోరాటంగా మారింది. వారు ఒకరినొకరు వెంబడించారు, ఒకరి తోకలను ఒకరు లాక్కున్నారు, ఆకులు మరియు కొమ్మలను ఎగరవేశారు. కాని గందరగోళం మధ్యలో అడవిలో బలమైన గాలి వీచింది, చెట్టును తీవ్రంగా కదిలించింది. రెండు కోతులు తమ సమతుల్యతను కోల్పోయి నేల వైపుకు పడిపోయాయి. వారు ఒక చప్పుడుతో కిందపడ్డారు, కానీ గాయపడలేదు. ఊపిరి పీల్చుకోవడానికి రాజు మరియు బోబో ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖాలు దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. మొదటిసారి వారు చేసిన గందరగోళాన్ని వారు గమనించారు. కోపానికి బదులుగా ఒక వింత నిశ్శబ్దం ఉంది. రాజు గీతలు పడటంతో బోబో అతని చెంప ఇంకా కుట్టుకుంటూ నవ్వింది. అది హాస్యాస్పదం కాదా? రాజు కూడా నవ్వాడు. అవును, అవును, మేము మామిడికాయ కోసం గొడవ పడ్డాము. ఇప్పుడు మమ్మల్ని చూడండి. వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించారో గ్రహించి ఇద్దరూ మెత్తటి గడ్డి మీద కూర్చున్నారు. మామిడికాయ చాలా కాలం క్రితం పోయింది మరియు వారిద్దరూ సంపాదించిన దానికంటే ఎక్కువ కోల్పోయారు. ఆ రోజు నుండి రాజు మరియు బోబో ప్రాణ స్నేహితులు అయ్యారు. వారు మామిడికాయలు పంచుకున్నారు, కలిసి ఆడుకున్నారు మరియు చెట్టు నుండి చెట్టుకు మారడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలకు గొడవ పడటం ఇబ్బందిని మాత్రమే తెస్తుందని, కానీ స్నేహం ఆనందాన్ని ఇస్తుందని వారు నేర్చుకున్నారు. కాబట్టి అడవి మధ్యలో రెండు కోతులు సామరస్యంగా జీవించాయి. వారు పోరాటం మానేసి స్నేహితులుగా ఉండటం ప్రారంభించిన రోజును ఎప్పటికీ మర్చిపోలేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్యూ.